హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సమాజం ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, మనుషుల్లో నేర ప్రవృత్తి అనేది ఎందుకు పెరుగుతుంది? దీనికి కారణాలు ఏమిటి? వాటిని ఏ విధంగా నివారించవచ్చు? ఎందుకంటే సమాజం అనేక రంగాల్లో పురోభివృద్ధి సాగిస్తున్నది ఒకవైపు, మరోవైపు పతనం కూడా అదే స్థాయిలో జరుగుతున్నది అని సోషియాలజిస్టులు అంటున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుంది, అంటే యాక్షన్ టు రియాక్షన్ అనేది ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. ఏదైనా ఒక చర్య జరిగిందంటే దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. అవి సమాజానికి హితం చేకూర్చే కావచ్చు, లేదా సమాజానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించే కావచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు ఉన్నటువంటి పెడధోరణులు కానీ చూసినట్లయితే చాలా అంశాల్లో జనజీవనంలో అనేక రకాలైనటువంటి భయాందోళనలు లేదా ఉద్రిక్తతలు, సంక్లిష్టతలు ఏర్పడుతున్నాయి. అనేక అంశాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా నేటి యువతను కానీ గమనించినట్లయితే క్షణికావేశాలు, క్షణికమైనటువంటి కోపావేశాలు, అలాగే ఉద్రిక్తతలు, వాటి వల్ల వాళ్ళు తమ జీవితాలని పాడు చేసుకోవడమే కాకుండా వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రుల ఆశల్ని వమ్ము చేస్తున్నారు. ఆ విధంగా తల్లిదండ్రులకు ఆవేదనని, కన్నీళ్ళని మిగులుస్తున్నారు. మరి ఇటువంటి వాటికి కారణాలు ఏమిటి అనేది మనం ప్రశ్నించుకోవాలి. నేటి తరం ముందు అనేక సవాళ్లు ఉంటున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విపరీతమైన ధోరణులు పెరుగుతూ ఉన్నాయి. వాటిలో కొన్ని మంచి ఫలితాలు ఇస్తున్నాయి, కొన్ని దుష్ఫలితాలు ఇస్తున్నాయి. పిల్లల ఆసక్తులు అనేక రకాలుగా వెళ్ళిపోతున్నాయి. వాళ్ళకి ఏది ఇష్టమో ఏది అయిష్టమో అనేటువంటి తెలుసుకునే ఆలోచన తల్లిదండ్రులకు కరువు అవుతుంది. కేవలం యాంత్రిక జీవనం అనేది గడపడంలో మునిగిపోయి తల్లిదండ్రులు పిల్లల పట్ల సరైనటువంటి శ్రద్ధాసక్తులు చూపించలేకపోతున్నారు. ఇదొక కారణం. పిల్లలు ఎటువైపు ఆకర్షితులవుతున్నారు, వాళ్ళు ఎటువంటి అంశాల పట్ల ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అనేటువంటి సున్నితమైన అంశాలను గమనించడంలో తల్లిదండ్రులు ఫెయిల్ అయితే పిల్లల భవిష్యత్తు పాడవుతూనే కాకుండా దానికి పెద్దలు కూడా జీవితకాలం పశ్చాత్తాపడవలసి వస్తుంది. చాలా సున్నితమైన సమస్యల్ని చాలా సునిశ్చితంగా పరిశీలించి పిల్లలు వాటి వైపు వెళ్లకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనందరి మీద ఉన్నది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, లేదా సినిమాలు, లేదా వెబ్ సిరీస్, లేదా గేమ్స్, ఇవన్నీ కూడా యువతని అనేక రకాలుగా ప్రభావాలకి లోన్ చేస్తున్నాయి. సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ చూసినట్లయితే విపరీతమైనటువంటి చెడు ధోరణులు ప్రబలుతున్నాయి. విపరీతమైనటువంటి క్రిమినాలిటీ, క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ప్రతి సినిమా, ప్రతి వెబ్ సిరీస్లో కూడా చూపిస్తున్నారు. అంటే జనం చూస్తున్నారు కనుక మేము తీస్తున్నాం అనేటువంటి ధోరణి వాళ్ళు ప్రబలిపోయింది. అంతేగాని నైతికంగా మనం పతనం అవుతున్నాం అనేటువంటి స్పృహ ఆ తీస్తున్నటువంటి నిర్మాతలకు కానీ దర్శకులకు కానీ కొరబడడం చాలా దురదృష్టం. ఒకప్పుడు సినిమాలు కానీ లేదా మీడియా కానీ సమాజాన్ని అత్యంత ప్రభావవంతంగా చైతన్యవంతం చేసేవి. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేవి, సంస్కారాన్ని తెలియజెప్పేవి. మన కళలు, మన సాంప్రదాయాలు, మన జాతి ముందున్నటువంటి అనేక సవాళ్లను ఏమున్నాయి వాటిని ఎత్తి చూపి వాటి పరిష్కార మార్గాలు కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా శక్తివంతమైన మీడియా. ఈ మాధ్యమాన్ని మనం దుర్వినియోగం చేస్తూ యువతని పెడతో పట్టిస్తున్నాం అనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా నేడు సినిమాలు, వెబ్ సిరీస్ తీస్తున్నటువంటి దర్శక నిర్మాతలు లోపించడం చాలా శోచనీయం. దీనికి మనం అందరం కూడా బాధ్యులమే. వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం, లేదా చూస్తున్నారు కనుక మేము తీస్తున్న అటువంటి తప్పించుకునే ధోరణి అనేది ఎక్కువగా ఇటీవల కాలంలో పెరుగుతుంది. దానివల్ల ఒక మోసటైపు సినిమాలు లేదా మోసటైపు వెబ్ సిరీస్కి మనతో పాటు మన పిల్లలను కూడా బలికాగా తప్పడం లేదు. ఏదో టైంపాస్ చూస్తున్నాం అనుకుంటున్నాం, కానీ దానివల్ల మనకు తెలియకుండానే మన మనసులోకి కొన్ని ఉద్వేగాలు చూపించబడుతున్నాయి, మన అంగీకారం లేకుండానే. ఇటువంటి వాటికి బాధ్యులు ఎవరంటే మన మనసు మీద మనకి నియంత్రణ లేకపోవడం అని చెప్పవచ్చు. పోతే మనుషుల్లో నేర ప్రవృత్తి అనేది ఎందుకు పెరుగుతుంది? మనిషి తాత్కాలిక ఆవేశానికి లేదా తాత్కాలిక ఉద్రిక్తతకు ఎందుకు బానిసవుతున్నాడు? తనను తాను ఆత్మహత్య చేసుకోవడం, లేదా ఇతరులని హింసించడం, లేదా ఇతరులని గాయపరచడం, లేదా ఇతరులని కొన్ని సందర్భాల్లో హత్య చేయటువంటి అంశాలు మనం ఈరోజు పేపర్లు కానీ మీడియా ద్వారా కానీ చాలా చూస్తున్నాం.
ఒక ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విషయానికి వచ్చినట్లయితే మోర్ దాన్ 50%, అంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలో లేదా కంటెంట్లో 50% పైగా ఈ క్రిమినాలజీకి సంబంధించిన వార్తలు ఎక్కువగా ఉండటం గమనార్హం. అంటే సమాజం ఏ స్థితిలో ఉన్నది, ఏ దిశలో వెళుతుంది అనేది చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అంటే సినిమాలను లేదా మీడియానే మనం తప్పుపట్టలేము. అనేక రకాలైనటువంటి సామాజిక రుగ్మతలు కూడా మన మీద బలవంతంగా రుద్దుపడుతున్నాయి అనేక కోణాల రూపంలో. వాటి నుంచి కూడా మనం బయటపడే మార్గాన్ని మనం ఎంచుకోవాలి. మనం ఒక కవచాన్ని నిర్మించుకోవాలి. లేకపోతే అందరం ఆ దుస్థితిలో, ఆ దుర్భరమైన పరిస్థితిలో భస్మీపట్లం కాక తప్పదు. సమాజం ఎప్పుడూ కూడా అభివృద్ధి వైపే సాగుతుంది. కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి, కొత్త కొత్త విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతా కూడా గ్లోబల్ విలేజింగ్ మాదిక నేపథ్యంలో, ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో అన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. మంచి ఎంతో, చెడు దానికి 100 రెట్లు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. మనం చూడలేని కొన్ని అంశాలు కూడా మనకు తెలియకుండానే మన మనసులోకి చొప్పించబడుతున్నాయి. వాటికి ఎక్కడ స్వీయ నియంత్రణ అనేది కనపట్టలేదు. ఏదో రకంగా మనం టైంపాస్ చేస్తున్నాం అనుకుంటున్నామో కానీ కాలహరణంతో పాటు మన మానసిక శక్తిని కూడా అవి బలహీనపరుస్తున్నాయనే అంశాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏదైనా ఒక విషయాన్ని మనం చూడటం ద్వారా గ్రహించాం లేదా వినటం ద్వారా గ్రహించామంటే అది అంతటితో పోదు. అది మనసు మీద బలమైన ముద్ర వేస్తుంది. దాని ప్రభావం చాలా కాలం వెంటాడుతుంది. ఉదాహరణకు చాలా కాలం క్రితం అమెరికాలో జరిగినటువంటి ఒక ఉదంతం ఈ సందర్భంగా చెప్పుకుందాం. ఒక స్కూల్ విద్యార్థి తన తోటి స్నేహితుణ్ణి చంపేశాడు. దానికి పోలీసుల ఇంట్రాగేషన్ తేలింది ఏమిటంటే ఆ పిల్లవాడు క్షణికావేశంలో చేశాను ఒప్పుకున్నాడు. దానికి ప్రేరేపించిన అంశాలు ఏమిటని అడిగినప్పుడు, నేను ఒక వీడియో చూశాను, ఒక టెలివిజన్ సీరియల్లో తన ఫ్రెండ్ని చంపడం ఏ విధంగా అనేది చూపించడం జరిగింది స్టెప్ బై స్టెప్. దాన్ని చూసి నేను ఇలా చేయొచ్చా అని ఆలోచించి ఈ నిర్ణయానికి పాల్పడ్డాను అని తప్పు ఒప్పుకున్నాడు. అంత చిన్న వయసులో ఆ వ్యక్తి మీద అంత బలమైన ముద్ర వేయగలిగింది అంటే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉందో మనం ఊహించుకోవాలి. అదేవిధంగా అనేక కారణాలు చెప్పవచ్చు. ఇవాళ పేపర్ జరిగేస్తే అక్రమ సంబంధాలు విషయంలో కానీ, లేదా ఆర్థిక సమస్యల విషయంలో కానీ, లేదా ఏదో ఒక అంశంలో ఫెయిల్ అయినటువంటి మనస్తాపంతో కానీ ఆత్మహత్యలు చేసుకోవడం లేదా ఇతరులు హత్య చేయడం అనేటువంటి ఉదంతాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఎవరు బాధ్యులు? మేము బాధ్యులం కాదు అని తప్పించుకోవడం కరెక్ట్ కాదు. దీనికి మనందరం కూడా బాధ్యులమే. చాలా కాలం క్రితం 1967 ప్రాంతంలో సుడిగుండాలు అనే ఒక సినిమా వచ్చింది. అక్కినే నాగేశ్వరరావు హీరోగా నటించారు. ఆయన లాయర్ పాత్ర పోషించారు. దానిలో కోర్టు సన్నివేశంలో ఆయన చాలా ఉద్వేగంతో మాట్లాడతాడు. పసిపిల్లలు మైనముద్ద లాంటి వాళ్ళని మనమే పాడు చేస్తున్నాము, వాళ్ళ మనసుపై లేనిపోని ముద్రలు బలంగా ముద్రిస్తున్నాము కనుక వాళ్ళు ఆ విధంగా తయారవుతున్నారు, సంఘ వ్యతిరేకులుగా తయారవుతున్నారు. ఏమీ తెలియని వయసులో వాళ్ళకు ఉన్నటువంటి విడివిడి జ్ఞానంతో లేదా వస్తున్నటువంటి చౌకబారు పుస్తకాలు లేదా అశ్లీలకరమైనటువంటి సినిమాలు లేదా ఇతరత్ర మాధ్యమాలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. చివరికి అవి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిస్తున్నాయని ఆయన ఎంతో ఉద్వేగంగా చెప్పే డైలాగులు ఇప్పటికీ వర్తిస్తాయి. మరి వీటికి నివారణ పద్ధతులు ఏమిటంటే, దీనికి ఇటువంటి రుగ్మత నుంచి బయటపడడానికి అనేక అంశాలు మనం ముందుకు తీసుకొస్తున్నారు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏమిటంటే, మనలో సానుకూల ధోరణి పెంచుకుంటూ మన పిల్లల్లో కూడా అదే సానుకూల ధోరణిని పెంచడానికి మనం సహాయపడాలి. అలాగే పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. పిల్లలు అనేక రకాల కోరికలు కోరుతూ ఉంటారు. కొన్ని అవి పెద్దవాళ్లకు బడ్డీగా తయారవుతాయి. అవి తీర్చలేదు అనేటువంటి స్పృహలో ఉండి ఏమవుతారంటే పిల్లలు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ మొదలవుతుంది. అది ఒక డెస్పరేషన్గా మారి చివరికి ఒక అగ్రెసివ్ ధోరణిలోకి పిల్లలు వెళ్ళిపోతారు. కనుక ఆ దృక్కోణంలో కూడా మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. పిల్లల్ని సముదాయించి అనునయించి వాళ్ళకి కౌన్సిలింగ్ చెప్పే విధంగా పెద్దవాళ్ళు పిల్లలతో మాట్లాడి ఒప్పించగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా పిల్లలు ఏది చూడాలి ఏది చూడకూడదు అనే విషయంలో కూడా మనం సున్నితంగా వాళ్ళకి చెప్పగలగాలి. లేదంటే వాళ్ళు అదే ధోరణిలో వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి నష్టపోయేది కష్టపడేది ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులే. అదేవిధంగా నేడు వస్తున్నటువంటి అనేక అంశాల పట్ల పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి వాళ్ళని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండాలి. చెప్తేనే కదా ఏదైనా తెలిసేది.
అలాగే వివిధ మాధ్యమాల పట్ల పిల్లలు ఏ విధంగా ఆకర్షితులవుతారు అనే విషయాన్ని కూడా మనం ఒక కనిపెడుతూ ఉండాలి. దీనికి తల్లిదండ్రులే కాక గురువులు కూడా బాధ్యత వహించాలి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. రాను రాను న్యూక్లియస్ కుటుంబాలు అయిపోయి కనుక పెద్దల యొక్క అదుపాధ్యులు కానీ అజమాయిషీ కానీ లేకుండా పోతున్నది. ఇదొక కారణం. మితిమీరిన స్వేచ్ఛ కూడా ఎప్పుడు పనికిరాదు. కనుక కేవలం యువతే కాకుండా మనుషుల్లో కూడా నేర ప్రవృత్తి పెరుగుతున్నటువంటి విషయాన్ని మనం గ్రహిస్తే మంచిది. దీనికి సమాజాన్ని నిందించి ఉపయోగం లేదు. దీని బాధ్యత మనమే తీసుకోవాలి. అంటే మీరు, నేను ఇటువంటి ప్రయత్నానికి అందరం కూడా సమాయత్తమైతే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, సమాజ భవిష్యత్తు బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.